బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచాలని, లేదంటే చర్యలు తప్పవని సూచించిన జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా. ఈ రోజు ఉదయం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణమంతా పర్యటించి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని చెత్తా చెదారాన్ని తొలగించిన జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా పరిశుభ్రతపై దుకాణాలకు, ఆర్టీసీ సిబ్బందికి సూచనలిస్తూ అధిక సంఖ్యలో డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్టాండ్లో ఉన్న అపరిశుభ్ర మలమూత్ర విసర్జన ప్రదేశాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు, వసతులు కల్పించాలని, బాధ్యత ఎంతైనా ఉండాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో జిల్లాను స్వచ్ఛ నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. మీరు ప్రొవైడ్ చేయాలి. ఎండకు రావడం లేదు. ప్రజల ఆరోగ్యం గురించి శ్రమ పడుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా గ్లౌజ్ వేసుకోవాలి, చెప్పులు వేసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి, ప్రొటెక్టివ్ గేర్ వేసుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. మీతో పాటు మీ కుటుంబాలను కూడా చూసుకోవాలి కదా. మేము ఒక రోజు ఇది క్లీన్ చేయడానికి అందరూ ఎంత ఇబ్బంది పడ్డారు, కానీ ప్రతిరోజు మీకు ఇదే కదా వచ్చేది. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, మీ కుటుంబాల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఇవి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా పని చేయకండి. ఇవ్వకపోతే గట్టిగా మీ సూపర్వైజర్ని అడగండి, సరేనా? థ్యాంక్ యూ అందరికీ. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల పైన ఇక నుంచి ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ దివస్ అన్న కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇది ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ, మండల్, మున్సిపల్లోనూ, అన్ని కార్యాలయాల్లోనూ, స్కూల్స్, హాస్పిటల్స్, ఆర్టీసీ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఆల్ పబ్లిక్ ప్లేసెస్, ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో చేయాలి. మనము మన పరిసరాలను ముందు మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పర్యావరణ హితంగా ఉండాలి. ఎక్కడ పెద్ద పెద్ద గార్బేజ్ డంప్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి వాటిపైన ప్లాంటేషన్ చేయాలి. మన అల్టిమేట్గా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే వెల్దీ స్టేట్, అలాగే హెల్దీ స్టేట్ అండ్ హ్యాపీ స్టేట్. ప్రజలు ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. దానికి ఈరోజు మనము మొదటి ప్రయత్నంగా చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా ఒక కాన్సెప్ట్ ఇచ్చింది. జనవరిలో మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్, ఈ థీమ్తో మనం ఈ నెల మొదలు పెట్టుకున్నాం. ఇలా ప్రతి నెల కూడా ఒక థీమ్తో మనం వెళ్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి కూడా అవగాహన కల్పించాలి. ఆ ఇంటి నుంచి వచ్చిన చెత్తని తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేయాలి. పొడి చెత్తని ఒకవేళ రీసైకిల్ చేసి రీయూజ్ చేసుకోగలిగితే దాని ప్రయత్నం మనం చేయాలి. తడి చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేయగలగాలి. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్నది మనం పెద్ద ఎత్తున మన జిల్లాలో చేపట్టాలి. జిల్లాని క్లీన్ జిల్లాగా మనం చూపించడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి అని